హలో హాయ్ నమస్తే. ఈరోజు మహబూబ్ నగర్లో ఎటు చూసుకున్న కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తా ఉంది. కంపల్సరీగా ఇంకొకటి బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మేయర్ స్థానం మీదనే ఇక్కడ కంటెస్టెడ్ కూడా సమాచారాలు వస్తా ఉన్నాయి. మరి ఈరోజు ఒకటో డివిజన్ సంబంధించి మనం ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అఖిల వెంకటేష్ గారి దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర టచ్ చేసినప్పుడు ప్రజలు ఏమంటా ఉన్నారు? అసలు కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రజాక్షేత్రంలో వెళ్తా ఉంటారు. అసలు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? మాకు చాలా బాగా ఆదరణ వస్తుంది. మా ఆదరణ తట్టుకోలేక రాత్రి గూడా మా పైకి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే వాళ్ళు పంపించి చిన్న డిస్టర్బెన్స్ చేయాలని చూశారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మా పైన ప్రజలు చూపించే ఆదరణని తట్టుకోలేక ఇవన్నీ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈ వార్డులో గెలుస్తున్నాం. మా అభ్యర్థి కూడా ఎంబీఏ చదువుకున్న అభ్యర్థి. ప్రెజెంట్ ఉన్న కార్పొరేషన్‌లో మంచిగా ఫండ్స్ తీసుకురావాలంటే చదువుకున్న అభ్యర్థి వల్లనే అవుతదని మేము స్ట్రాంగ్‌గా నమ్మి ఒక చదువుకున్న వ్యక్తినే నిలబెట్టాం. 60 డివిజన్స్‌లలో మాట్లాడి కార్పొరేషన్‌లో కౌన్సిల్‌లో కూర్చున్నప్పుడు మాట్లాడి తీసుకురాగలిగే వ్యక్తి, ఫండ్ ఏమైనా ఉంటే తీసుకురాగలిగే వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి అని ఇక్కడున్న యువత మొత్తం నమ్ముతున్నారు. ఆ యువత మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ చెప్పి మేము ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళనే ఎన్నుకుంటామని చెప్పి గట్టిగా మాకు ఇంటర్నల్‌గా చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఈ మద్దతు తెలపడం మాకు బాగా సంతోషంగా ఉంది. ఇదైతే మేడం గారు కూడా చెప్పారు. రీసెంట్‌గా వచ్చి గుడి దగ్గర కూడా ఒకసారి మాకు మీటింగ్ అటెండ్ అయ్యారు. కావాల్సిన కమిటీ హాల్స్ కానీ, గుడికి సంబంధించినవి ఏవైనా అవసరాలు గానీ, తర్వాత రీసెంట్‌గా సీఎం ప్రోగ్రామ్‌లో చెప్పారు. మనకు మేజర్ సమస్య ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది గేట్ దగ్గర. ఆ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయ్యింది. మాకు ఏప్రిల్‌లో భూమి పూజ జరుగుతుంది. టెండర్‌లు కూడా అప్పట్లో పిలుస్తామని చెప్పారు. మేడం గారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కార్పొరేషన్ పరిధిలో జరిగే ఈ ఎలక్షన్స్‌లో కార్పొరేషన్ కనుక దాదాపుగా సెంట్రల్ ఫండే వస్తుంది. దీనికి ఎక్కువ అరుణమ్మ గారు సపోర్ట్ చేస్తామని చెప్పారు. మనకు ఇవన్నీ సెంట్రల్ ఫండ్ మొత్తం కార్పొరేషన్‌కి వచ్చే ఫండ్ మొత్తం సెంట్రల్ ఫండే కనుక అందరూ బీజేపీ పైనే మొగ్గు చూపిస్తున్నారండి. ఇప్పుడు వాస్తవానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డుకు సంబంధించి సెంట్రల్ ఫండ్స్ కూడా మనకు వస్తా ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తెలియదు. దాన్ని ఏమైనా చెప్పదలుచుకున్నారా అక్కడ ప్రజలకు? ప్రెజెంట్‌గా చెప్తున్నామండి. ఇప్పుడు ఇచ్చే రేషన్ బియ్యం గానీ, ఇప్పుడు మిషన్ భగీరథ ఏసే వాటర్ పైప్ లైన్ గానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఆ! ఇవన్నీ స్కీమ్స్ ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామండి. ఇంకా డెప్త్‌గా వెళ్తున్నాం మేము. ఇంటింటిని కలుస్తున్నాం. మంచి ఆదరణ లభిస్తుంది మాకు. ఫస్ట్ నెక్స్ట్ ఏది చేయాలనేది ఒక మేనిఫెస్టో ఉంది మా దగ్గర. అంత క్లియర్‌గా వెళ్తున్నాం మేము. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏదైతే ముఖ్యమో, ఏదైతే అవసరమో దాని ప్రకారమే మేము యువత మొత్తం ఆ లిస్ట్ ఔట్ చేస్తున్నారండి. మీరు అనే విధంగానే ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ సైటు సర్వర్ బంద్ పెట్టారు కనుక సర్వర్ ఓపెన్ అయిన వెంబడే ఆల్రెడీ అప్లై చేసుకున్న మొత్తం లిస్ట్ తీసుకున్నాం మేము ఆల్రెడీ. పెన్షన్స్ దగ్గర, ఇందిరమ్మ ఇల్లు సెకండ్ విడత వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకున్నాము. అదేవిధంగా అందరికీ అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా మేము చూస్తాం. ఏదైతే ఒకటో వార్డ్ డివిజన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు లాస్ట్‌గా ఈ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచన, ఎందుకంటే మరో 2 రోజులు జరగబోతా ఉంది. ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా ఎలక్షన్ సంబంధించి? అవునండి. ప్రెజెంట్‌గా జరిగే ఎలక్షన్స్‌లో మీరు చూసుకోవచ్చు. ఒక టీఆర్ఎస్ అభ్యర్థిని గాని, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గాని, మా బీజేపీ అభ్యర్థిని గాని, ఎవరైతే ఈ 60 డివిజన్స్‌లలో నిలబడి ఫండ్ తీసుకురాగలుగుతారు, కౌన్సిల్‌లో లేసి మాట్లాడగలుగుతారు, ఎవరి వల్ల ఈ అభివృద్ధి జరుగుతది, ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే అందుబాటులో ఉండగలుగుతారో మీకు, ఇవన్నీ ఆలోచించి మీరు ఓటేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఒకటే విషయం డివిజన్ సంబంధించి అఖిల వెంకటేష్ గారు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నారు. కంపల్సరీగా ఈరోజు బీజేపీ జెండా ఎగరబోతా ఉంది. ఫస్ట్ వార్డులో ఎన్ని కుట్రలు కుతంత్రాలు మా పైన చేసినా కూడా కంపల్సరీ విజయం అయితే మా వైపే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో కంపల్సరీ ఎంపీ గారి నిధుల నుంచి కూడా తెచ్చి నా వార్డుని అభివృద్ధి పథంలో నడిపేయడమే నా ధ్యేయం అని చెప్పేసి ఈరోజు వెంకటేశ్వర అఖిల గారు అయితే మనకు చెప్పడం జరిగింది. మేడం, లాస్ట్ గా ఈరోజు ఇక్కడ ఏమన్నా సమాచారం ఇవ్వదలుచుకున్నారు ప్రజలకు? ఇక్కడ ఉన్నటువంటి వార్డుకు సంబంధించిన ప్రజలకు ఏమైనా సమాచారం సూచన ఇవ్వదలుచుకున్నారా? ఎందుకంటే చదువుకున్న వ్యక్తురాలుగా మీ ముందుకు వస్తా ఉన్నారు, ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా? మన వార్డు అభివృద్ధి కోసం నేను ఎంతో పాటుపడుతున్నాను. మన గ్రామంలో ముందు డ్రైనేజీలు గానీ, రోడ్లు గానీ సరిగ్గా లేవు. ముసలి వాళ్ళకు పింఛన్లు, ముసలి వాళ్ళకి మెయిన్‌గా పింఛన్లు లేవు. అవి చేయాలని నేను అనుకుంటున్నాను. వీధి లైట్లు, సీసీ కెమెరాలు, మనమేమన్నా గొడవ అయినా ప్రూఫ్ కావాలని అంటున్నారు. సీసీ కెమెరాలు ఉంటే ప్రూఫ్స్ అనేటివి అడగరు. సీసీ కెమెరా చూస్తే మాత్రం వాళ్ళకి తెలిసిపోతుంది కదా! ప్రూఫ్స్ అడగకుండా. చేయాలనుకుంటున్నాం సార్. పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయం ఏర్పాటు చేసి ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉంటది కాబట్టి గ్రంథాలయంలో చదువుకుంటారని మా యొక్క ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.